गं गणपतये नमः दुं दुर्गायै नमः द्रां दत्तात्रेयाय नमः शरबिंदु समाकारे परब्रह्मस्वरूपिणि वासरापीठनिलये सरस्वती नमोस्तुते। ओं नमो भगवते नारायणाय नमः। मारुति अनुग्रहं प्रारंभ नवंबर 4వ తారీఖు 2025 మంగళవారం చతుర్దశి రేవతి నక్షత్రం కార్తీక మాసం శుక్లపక్షం। ఇవాళ పౌర్ణమి ముందు ఒక దీపం వెలిగిస్తే ఎవరి అంటే పిల్లలు ప్రయోజకులు అవ్వడానికి ప్రతిరోజు దేవాలయాలకు వెళ్ళి లేదా ఇంట్లోనే భగవంతుడికి 2 చేతులు జోడించి నమస్కరిస్తుంటారు। మా అబ్బాయి పెళ్ళవ్వాలి, మా అబ్బాయి బాగుపడాలి, లేదా మా అమ్మాయి పెళ్ళవ్వాలి, లేదా మా అమ్మాయికి వైవాహిక సమస్య పోవాలి, లేదా మా అమ్మాయికి ఉద్యోగం రావాలి, ఆరోగ్యాలు బాగుండాలి। ఇలా పిల్లల కోసం ఏ తల్లి తండ్రి భగవంతుణ్ణి సేవిస్తున్నారో వారికి ఒక వరం ఇవాళ పౌర్ణమి ముందు చతుర్దశి రోజు అంటే ఈరోజు సూర్యాస్తమయంలోపు 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి ఆవ నూనెతో దీపం వెలిగించండి। మీ పిల్లలకు ఏ కష్టమున్నా దీపారాధన శక్తి సాధ్యమేకార్తి సంయుక్తం వన్హినా యోజితం ప్రియం, ఆ దీపారాధన శక్తి వాళ్ళని కాపాడుతుంది। మీ పిల్లలు చదువుకోవాలి, చదువుతారు, మీ పిల్లలు చెడు అలవాట్లు వదిలేస్తారు, వాళ్ళ వైవాహిక జీవితం బాగుండాలి, ఆ భగవంతుడు వాళ్ళకి ఆ వరాన్ని ఇచ్చేస్తాడు। కార్తీక మాసంలో పౌర్ణమి ముందొచ్చిన చతుర్దశి మంగళవారం రావటం ఎంతో విశేషం। ఇవాళ ఈ ప్రాయశ్చిత్తాన్ని సూర్యాస్తమయంలోపు ఈ దీపాన్ని వెలిగించి చూడండి, మనస్ఫూర్తిగా భగవంతుడికి నమస్కారం చేయండి, ఆ పరమేశ్వరుడు వరాన్ని ఇస్తాడు। ఈరోజు కార్యసిద్ధి మహామంత్రం, ఈ మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి। ఓం శ్రీం శ్రీమాత్రే నమః చిదగ్నికుండ సంభూతాయై నమః। ఓం శ్రీం శ్రీమాత్రే నమః చిదగ్నికుండ సంభూతాయై నమః। ఓం శ్రీం శ్రీమాత్రే నమః చిదగ్నికుండ సంభూతాయై నమః। ఈ మహామంత్రాన్ని 2 సార్లు రాయాలి, రాయటం కూడా చాలా అవసరం। దేహశుద్ధి మనశ్శుద్ధి అవ్వడానికి రాయాలి। ఈ మహామంత్రాన్ని 2 సార్లు రాసి 108 మార్లు జపించాలి। ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం లేదా రాత్రి పడుకునే లోపు ఈ మంత్ర జపాన్ని చేసినట్లయితే వారికి ఇంట్లో గొడవలు, చికాకులు, సమస్యలు ఎవరింట్లో అయితే ఉన్నాయో అవి విముక్తవుతాయి। అంటే భార్యాభర్తల గొడవలు, లేదా పిల్లలతో సమస్య, లేదా పిల్లలు అనారోగ్యంతో పుట్టారు, లేదా పిల్లలు విపరీతమైన చికాకుని తెచ్చిపెడుతున్నారు, లేదా ఇంకొక సమస్య ఇంకోటి, అది ఏదైనా సరే అమ్మవారు దగ్ధనం చేస్తుందంటే మొత్తం కూడా కాలి బూడిదైపోతుంది మన దోషమంతా, మన సమస్య అంతా। తప్పకుండా ఈ చతుర్దశి రోజు ఇవాళ ముఖ్యంగా ఈరోజు ఈ మంత్ర జపాన్ని మీరు చేసుకోవడం ద్వారా ఆ వరాన్ని పొందుతారు। అయితే ప్రతిరోజు మనము మహామంత్రాన్ని ఈ ఛానల్ ద్వారా తీసుకుంటున్నాం, అలాగే దీపారాధన చేస్తున్నాం। అదృష్టం ఐశ్వర్యంలో ఎంతో ముఖ్యమైనటువంటి విషయాలను తెలుసుకుంటున్నాం। ఒకటి, మంత్రాన్ని ఒకరోజు మనం జపించలేదు, మరుసటి రోజు, ఆ రోజు జపించలే, మరుసటి రోజు ఖచ్చితంగా మంత్రాన్ని ప్రతిరోజు చదువుకోండి। ఆ రాసిన మంత్రాలు పుస్తకాలన్నీ బీరువా పైన పెట్టినా, బీరువాలో పెట్టినా చాలా మంచిది। అలాగే దీపారాధన ప్రత్యేకంగా నేను చెప్తాను, ఏ రోజు మట్టి దీపం వెలిగించాలి, ఏ రోజు ఏ దీపాన్ని వెలిగిస్తే మంచిది। ఈ ఛానల్లో ఎన్నో అద్భుతమైన విషయాలు మనకు స్కాంద పురాణం ద్వారా, లేదంటే వైవర్త పురాణం ద్వారా, నాగశాస్త్రం ద్వారా ఎన్నో విషయాలని చెక్ చేసుకొని ఛానల్లో మీకు తెలియపరుస్తాను। ప్రతిరోజు మీ నక్షత్రానికి సంబంధించి కానీ, మీ రాశికి సంబంధించి కానీ, లేదా మీ జాతకానికి సంబంధించింది కానీ ఏదో ఒక పరిహారం తప్పకుండా మీకు మ్యాచ్ అవుతుంది। ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 10, 20 లేదా 30 లేదా 40 ఏదో ఒక రోజు మీ కర్మదోషం మిమ్మల్ని విడిచిపెడుతుంది, అప్పుడు మీకు కలిసి వస్తుంది। ఆ రోజు నన్ను గుర్తు తెచ్చుకుంటారు, గురుగారు చెప్పిన ఛానల్లో అన్నీ విని చేశాము,
కొంతమందికి 10 రోజుల్లో బాగైందండి, కొంతమందికి 20 రోజులు, కొంతమందికి 30, కొంతమందికి నెల 2 నెలలు. అంటే మీ గత జన్మ కర్మదోషం ఎంత మీరు మోసుకొచ్చారో అదంతా పోవాలి కదా. ఇప్పుడు నేను బరువుగా ఉన్నాను, నన్ను డాక్టర్ బరువు తగ్గమన్నారు, నేను నెలకి ఇన్ని కిలోలు తగ్గితే ఎన్ని నెలల్లో ఆయన చెప్పిన బరువుకు వస్తాను అర్థం చేసుకోండి. అలా తప్పకుండా ఈ ఛానల్ ద్వారా నేను చెప్పేది ఏదో ఒక రోజు మిమ్మల్ని కాపాడుతుంది, అది మాత్రం కన్ఫర్మ్. ఇది వాల్టి మారుతి అనుగ్రహం కార్యక్రమం. దత్తార్పణమస్తు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.